యూట్యూబర్ బన్నీ సన్నీ యాదవ్ ఎక్కడ ఇదే క్వశ్చన్ పై ఆయన రైస్ చేస్తున్నారు ఆయన మిత్రుడు మరో యూట్యూబర్ చెర్రీ. సన్నీని ఎన్ఐఏ చెన్నైలో అదుపులోకి తీసుకుంది, కానీ ఎక్కడున్నది ఫ్యామిలీకి కూడా చెప్పలేదని ఆరోపిస్తున్నారు. ఎన్ఐఏ అదుపులో సన్నీ ఉన్నాడని మీడియాకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెర్రీ క్వశ్చన్ చేస్తున్నారు. ఇండియన్ యూట్యూబర్స్ పాక్, ఆఫ్ఘాన్ లాంటి దేశాలకు వెళ్ళొచ్చాక ఎన్ఐఏ అధికారులు క్వశ్చన్ చేయడం కామన్ అని చెర్రీ చెప్తున్నారు. దోషి అని నిరూపితం కాకముందే తప్పుడు వార్తలు రాస్తున్నారని మీడియాపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ సన్నీ యాదవ్ ఎలా ఉన్నాడో చెప్పాలని చెర్రీ డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్లో చెర్రీ పోస్ట్ చేశాడు. సన్నీతోని ఫ్రెండ్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ న్యూస్ ఛానల్స్ అన్నింటిలో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు సన్నీ పాకిస్తాన్ వెళ్ళేసి వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణ కోసం అని చెప్పేసి తీసుకుని వెళ్ళినారు అనమాట పోలీస్ స్టేషన్ నుంచి, చెన్నై నుంచి. సో అది అన్ని న్యూస్ ఛానల్స్లో అన్నీ ఏదేదో పెడుతూ కూర్చున్నారు. సో ఐ వాంట్ టు క్లారిఫై సమ్ థింగ్స్ అండ్ ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్. సో ఫస్ట్ థింగ్ వచ్చి ఇది పాకిస్తాన్ వెళ్ళి రైడ్ చేయాలన్నది సన్నీది ఎప్పటి నుంచో డ్రీము, ఓకేనా? ఎప్పటి నుంచో సన్నీది కానీ నాది కానీ ఇద్దరిది. బట్ నేను అక్కడ రైడ్ చేస్తున్నాను కాబట్టి నేను వాళ్ళకి పోలేకపోయినా, నాకు వీసా దొరకలేదని చెప్పేసి. సన్నీకి వీసా దొరికింది, ఎట్లో అట్లా వెళ్ళి రైడ్ చేసేసి వచ్చిండు. ఇప్పుడు రైడ్ చేసి వచ్చిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇట్స్ ఆబ్వియస్ థింగ్, అట్లాంటి కంట్రీస్కి మనం వెళ్ళినప్పుడు, పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇటువంటి కంట్రీస్ మనం వెళ్ళినప్పుడు మన ఇంటెలిజెన్స్ నుంచి మనల్ని సిబిఐ కానీ ఎవరన్నా కానీ మనల్ని పిలిచి అడుగుతారనమాట. ఎందుకని వెళ్ళినారు, వాట్స్ ద పర్పస్, ఎట్లా వెళ్ళినారు, ఎట్లా మీకు వీసా దొరికింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారనమాట. ఇది చాలా కామన్ అయిన ఒక థింగ్. సో వన్స్ వచ్చి అవంతా ఏం లేదని చెప్పి క్లారిఫై అయిన తర్వాత పంపించేస్తారనమాట. మోస్ట్లీ మన ఫోన్లో ఉన్న వాట్సాప్ మెసేజెస్ అన్నీ చెక్ చేస్తారు. ఇట్స్ కొన్ని ఎట్లా చెప్పాలంటే కొన్ని కంట్రీస్ మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అన్ని ట్రావెలర్స్కి తెలిసిందే అది. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది చాలా పెద్ద తప్పు ఇటువంటి విషయంలో. వన్స్ ఈజ్ ప్రూవన్ గిల్టీ దెన్ మీడియాకి వెళ్ళడం ఓకే. బట్ మీరు ఇన్వెస్టిగేషన్ కోసం ఒక మనిషిని తీసుకుని వెళ్తున్నారు. ఆయన ఒక యూట్యూబర్ కాబట్టి, ఆయన ఒక ఫేమస్గా ఉన్నాడు కాబట్టి దేనివల్ల వాట్ యువర్ ట్రైంగ్ టు ప్రూవ్ అని చెప్పేసి అర్థం కావట్లేదు. మీడియాకి ఎందుకు ఈ విషయం చెప్పాలి? పేరెంట్స్కి కూడా చెప్పలేదు ఆ పర్సన్ ఎక్కడున్నాడని. ఈ సెకండ్ దాకా మేమందరూ కంగారు పడుతున్నాం, ఎక్కడున్నాడు, ఏమవుతుంది అని చెప్పేసి. అసలు ఏం చేస్తున్నారని కూడా తెలియట్లేదు. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. నో వన్ ఈస్ సబ్జెక్టింగ్ దట్. ఇట్స్ కరెక్ట్ టు డూ ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్ థింగ్. అయితే మీడియాకి రివీల్ చేయడం, పేరెంట్స్కి రివీల్ చేయకుండా ఉండడం, పర్సన్ ఎక్కడ ఉన్నాడు అనేది చాలా పెద్ద తప్పు. ఐఎమ్ రియల్లీ రిక్వెస్టింగ్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పేరెంట్స్ కన్నా ఇవ్వండి, లేకపోతే అట్లీస్ట్ మీరు ఆల్రెడీ మీడియాలోకి వెళ్ళి చెప్పినారు కదా, అదే మీడియా కన్నా ఇవ్వండి ఆ పర్సన్ ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నాడో అని చెప్పేసి. సో దట్స్ ద రైట్ థింగ్ టు డూ ఐ గెస్. అండ్ మీడియాలో ఏది చెప్పినా ప్రజలు ఎవరు నమ్మకండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ హిమ్. ఈ టైం వచ్చి ఖచ్చితంగా సపోర్ట్ కావాల్సిందే. బికాస్ ఇటువంటి సెన్సిటివ్ అయిన ఇష్యూస్ చాలా సీక్రెసీగా వచ్చి ఇన్వెస్టిగేషన్ జరపాలన్నమాట. ఇట్లా ఓపెన్గా లీక్ చేయకూడదు ఒక మీడియా ఛానల్స్కి. దట్ ఈస్ వెరీ రాంగ్. అండ్ ఏమైతే దేవుడికే తెలియాలి, ఏమో చూద్దాం. అండ్ హోప్ఫుల్లీ ఈజ్ ఫైన్. వీ జస్ట్ వాంట్ టు నో ఈజ్ ఫైన్ రైట్ నౌ, అంతే. సో యా, కీప్ సపోర్టింగ్ హిమ్. మీడియా ఛానల్స్ ప్లీజ్. ఏం లేని దాన్ని ఇది ఒక నార్మల్ ఇన్వెస్టిగేషన్, దాన్ని పెద్ద 24/7 లైవ్ పెట్టి ఒక మనిషితో నీ లైఫ్ని స్పాయిల్ చేసేయకండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రమేష్, మనం చూస్తున్నాం భయ్యా సన్నీ యాదవ్ ఇంతకుముందు అటు బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తున్నారని చెప్పి కూడా హల్చల్ అవడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు అతను పాక్లో పర్యటించిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు, అతన్ని విచారిస్తున్నారని చెప్పి వస్తున్న కథనాలకి సంబంధించి తన ఫ్రెండ్ రియాక్ట్ అవుతున్నారు. అసలు అధికారులు జస్ట్ ఇటువంటి క్వశ్చన్స్ చేయడం కానీ ఈ విధంగా ప్రశ్నించడం అనేది చాలా నార్మల్ ఇష్యూ అని చెప్తున్నారు. నార్మల్ విషయం, దీన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారని చెప్పి తన ఫ్రెండ్ వీడియో రిలీజ్ చేయడం మనం చూస్తున్నాం. అసలు నిజంగా భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారా? ఒకవేళ అలాగే విచారిస్తుంటే ఇప్పుడు ఇతను రిలీజ్ చేసిన వీడియోని ఎలా చూడొచ్చు అంటారు? రైట్, స్నేహితులు కానీ భయ్యా సన్నీ యాదవ్ తల్లిదండ్రులు కానీ అదే విషయం చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కానీ ఆ విషయాన్ని ఆ మీడియా ద్వారానైనా తెలియచేయాలి కదా అని చెప్తున్నారు. నిన్నటి నుంచి కూడా టీవీలో వస్తున్నటువంటి వార్తల ద్వారానే తమకు తెలిసింది, ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం అనేది తమకు తెలిసిందని భయ్యా సన్నీ యాదవ్
ఆ ఫాదర్ కొద్దిసేపు క్రితమే బిగ్ టీతో మాట్లాడడం జరిగింది. తల్లిదండ్రులు పూర్తిగా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా చూడడం జరిగింది. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో కూడా అతనిపై కేసు నమోదైనప్పుడు కూడా తల్లిదండ్రులు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు లుకౌట్ నోటీసులు కూడా ఆ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అందులోనే భాగంగా అతను ఇండియాకు రాకుండా పాకిస్తాన్ లోనే ఉండిపోయినటువంటి విషయం అందరికీ తెలిసింది. అప్పుడు ఆ హైకోర్టు నుంచి బెయిల్ లభించడంతో కాస్త రిలీఫ్ లభించింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి వచ్చాక అక్కడ ట్రావెల్ చేసినటువంటి వీడియోలను ఎప్పుడైతే భయ్యా సన్నీ యాదవ్ తన పోస్ట్ చేశారో అప్పుడే మొత్తం దానిపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం భయ్యా సన్నీ యాదవ్ నివాసం ఏదైతే ఉందో సూర్యాపేట జిల్లా నూతన్కల్ ఆ స్వగ్రామం భయ్యా సన్నీ యాదవ్ స్వగ్రామంలో ఉన్నాం. వారం రోజుల క్రితం కూడా స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఇదే గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. తల్లిదండ్రులకు వివరాలను కూడా ఆరా తీయడం జరిగింది. వారం రోజుల తర్వాత తనిఖీలు చేసిన తర్వాత నిన్న చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం అనేది కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ లో జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. ఇతను ఏప్రిల్ 30న పాకిస్తాన్ నుంచి ఇండియా రావడం జరిగింది. ఏప్రిల్ 22న పహల్గాం దాడి జరిగినప్పుడు కూడా అతను పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ పాకిస్తాన్ లో ఉండి వచ్చిన తర్వాత ఆ ఒక వారం రోజుల తర్వాత నిన్న అక్కడ ఆ కరాచీలో లాహోర్ లో అతను ట్రావెల్ చేసినటువంటి వీడియోలన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. తన అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ కంటెంట్ ను పోస్ట్ చేయడం అనేది నిషేధించినప్పటికీ కూడా అతను వీడియోలో పోస్ట్ చేయడం పట్ల కూడా ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే యూట్యూబర్స్ జ్యోతి అత్రా కేసు కానీ అదేవిధంగా ఇంకో 18 మందిపై కేసు కానీ మనం చూడడం జరిగింది. పూర్తిగా పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన వారిని అంతా కూడా వివరాలు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇతను కూడా ఒక బైక్ రైడర్ గా ఉన్నటువంటి భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళి రావడం ఓకే, కానీ పాకిస్తాన్ లో తిరిగి వచ్చినటువంటి ప్రాంతాలన్నీ కూడా యూట్యూబ్ లో షేర్ చేయడం, అదేవిధంగా అతనికి పాకిస్తాన్ తో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, గతంలో కూడా 4 సార్లు పాకిస్తాన్ వెళ్ళి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ లో ఇతనికి ఎవరైనా సహకరిస్తున్నారా, ఏమైనా మూలాలు ఉన్నాయన్న కోణంలో కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ పేరుతో కూడా అరెస్టు చేసినట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు అతను ఎన్ఐఏ అదుపులోనే ఉన్నారా, మరి ఎక్కడైనా తిప్పుతున్నారనే కోణంలో కొద్దిసేపు క్రితమే అతని స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా యూట్యూబర్ బైక్ రైడర్ చెర్రీ కూడా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. తల్లిదండ్రులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారికంగా ప్రకటించాలని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే భయ్యా సన్నీ యాదవ్ ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో రవి యాదవ్ ఆ సూర్యాపేట ఎస్పీని కూడా కలవడం జరిగింది. ఇదే విషయంపై కూడా సూర్యాపేట ఎస్పీకి అదేవిధంగా అడ్వకేట్లతో కూడా సమావేశం జరపడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. తన కొడుకు ఆచూకీ తెలపాలని కూడా హైకోర్టులో పిటిషన్ వేయాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులు మాట్లాడడానికి కూడా సంకోచిస్తున్నారు. గతంలో భయ్యా సన్నీ యాదవ్ ఇదే కొత్త ఇల్లు కడుతున్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి కూడా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. గతంలో బెట్టింగ్ యాప్ ప్రమోటర్ పై కాస్త రిలీఫ్ వచ్చిందనుకున్న నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయడం పట్ల కూడా మొత్తం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇండియా నుంచి మొట్టమొదటి బైక్ రైడర్, పాకిస్తాన్ లో వీసా సంపాదించి పాకిస్తాన్ కి వెళ్ళినటువంటి మొట్టమొదటి బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పొచ్చు. భయ్యా సన్నీ యాదవ్ స్నేహితులు కూడా చెప్తున్నారు అతనికి రైట్ రమేష్, మీరు చెప్పినట్లుగా చూస్తే ఇప్పటికే ఆ ఎన్ఐఏ అధికారులు అదుపులో ఉండి విచారిస్తున్నారు భయ్యా సన్నీ యాదవ్ని అని చెప్తున్న క్రమంలో మరి కొన్ని మీడియా కథనాలు చూస్తుంటే అతని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అతని పైన అని చెప్పి కూడా తన ఫ్రెండ్ చెర్రీ ఆరోపిస్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు ఆ వ్యాఖ్యల్ని? అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ఐఏ ఒక అధికారికంగా ప్రకటన చేసేంత వరకు కూడా ఈ విధంగానే వస్తున్నటువంటి ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే అతను నిజంగా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారా లేకపోతే మరెవరైనా చేశారా అనే విధంలో కూడా వారికి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎన్ఐఏ అధికారులు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. గోప్యంగా ఉంచడానికి కూడా కారణం ఏంటంటే పాకిస్తాన్ తో జరిగినటువంటి ఇష్యూ ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీన్ని చాలా మొత్తం అంతా మీడియాకు తెలపడానికి కూడా వారి అధికారికంగా ప్రకటించడానికి కూడా కాస్త సమయం పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతను అక్కడికి వెళ్ళడమే కాకుండా వెళ్ళడం ఒక ఎత్తు అయితే అక్కడికి వెళ్ళినటువంటి అక్కడ ప్రదేశాలు కానీ సరిహద్దు ప్రాంతాలు కానీ అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కరాచీ లాహోర్ లాంటి ఆ ప్రాంతాలన్నీ కూడా సంచరించినటువంటి ప్రాంతాలన్నీ కూడా యూట్యూబ్ లో షేర్ చేయడం అనేది కూడా మొత్తం నిషేధం ఉన్నప్పటికీ కూడా అతను యూట్యూబ్ లో షేర్ చేసుకోవడం ఏంటి, గతంలో కూడా 4 పర్యాయాలు పాకిస్తాన్ కి వెళ్లి రావడానికి కారణం ఏంటి, పాకిస్తాన్ తో ఇతను అక్కడ ఎందుకంటే జ్యోతి మల్హోత్రా కేసు కూడా చూసడం జరిగింది. అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే 18 మందిపై కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఇదే విషయంలో కూడా
భయ్యా సన్నీ యాదవ్ కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా, అక్కడి వారితో ఎవరికైనా ఇతనికి సహకారం లభిస్తుందా? ఎందుకంటే పహల్గామ్ దాడి జరిగినప్పుడు కూడా అతను పాకిస్తాన్లోనే తలదాచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా 2 నెలల పాటు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఇండియాకు వచ్చిన తర్వాత కూడా నిన్న వీడియోలు పెట్టడం, పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది అంతా తెలుసు, ఎందుకంటే ఇది ఒక సున్నితమైన అంశం. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయొద్దని భయ్యా సన్నీ యాదవ్ కూడా తెలుసు, ఎందుకంటే అతను ఇంటర్నేషనల్ బైక్ రైడర్ కాబట్టి దేశ విదేశాలు తిరిగి వస్తారు కాబట్టి ఇది ఒక సున్నిత అంశం అని తెలుసు. ఇన్ని తెలిసినప్పటికీ కూడా అతను వీడియో పోస్ట్ చేయడానికి కారణం ఏంటి? కేవలం ఒక వ్యూస్ కోసం ఈ విధంగా మొత్తం కూడా ఒక సున్నితమైన అంశాన్ని ఈ విధంగా పోస్ట్ చేస్తారు. అదేవిధంగా గతంలో కూడా 4 పర్యాయాలు వెళ్ళొచ్చినటువంటి అంశం కూడా ఉంది. అదేవిధంగా ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఎప్పుడైతే ఎన్ఐఏ అధికారులు నిన్న చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎవరైతే చెర్రీ మాట్లాడారో, చెర్రీ వద్దే గత కొంతకాలంగా చెర్రీ వద్దే భయ్యా సన్నీ యాదవ్ ఉంటూ వస్తున్నారు. చెర్రీ ముందల్నే అక్కడ చెర్రీ ఈ వివాదం నెలకొందని చెప్పొచ్చు. అక్కడే అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి అతను మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ఎన్ఐఏ అధికారులు అధికారికంగా ధృవీకరించాలని కూడా కొద్దిసేపు క్రితమే భయ్యా సన్నీ యాదవ్ తండ్రి కూడా మాట్లాడడం జరిగింది. అతను సూర్యాపేట ఎస్పీని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా హైకోర్టుని ఆశ్రయిస్తానని చెప్పడం జరిగింది. పూర్తిగా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆ బెట్టింగ్ యాప్ల కేసులు, అదేవిధంగా హైకోర్టులో మాత్రం ఇది చాలా ఈజీగా బెయిల్ వచ్చింది. కానీ ఇది పూర్తిగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పూర్తిగా సోదాలు చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు విచారణకు పిలిచినటువంటి పరిస్థితి కాబట్టి పూర్తిగా వారు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. దీనికి కారణం కూడా కాస్త అత్యుత్సాహమే అనుకోవచ్చు. ఎందుకంటే అతను ఇంటర్నేషనల్ బైక్ రైడర్, అన్ని దేశాలు తిరిగి వస్తారు, పోస్ట్ చేస్తారు, అదంతా ఓకే. కానీ ఎప్పుడైతే మనకు పాకిస్తాన్తో మొత్తం అక్కడ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసిందే. మొత్తం కూడా అంత సీజ్ ఫైర్ కూడా జరిగినటువంటి అంశాలన్నీ కూడా తెలుసు. ఇలాంటి సున్నితమైనటువంటి అంశాల విషయంలో పాకిస్తాన్ కు వెళ్ళి రావడం ఓకే, కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం సరిహద్దు ప్రాంతాలు కానీ అక్కడ జరిగినటువంటి ప్రాంతాలు కానీ అన్ని పోస్ట్ చేయడం, అదేవిధంగా ఇతనికి ఉన్నటువంటి సంబంధాలంటే ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకే ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్లారని కూడా తెలుస్తుంది. కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కానీ అదేవిధంగా మొత్తం తల్లిదండ్రులు, బంధువుల్లో కానీ ఒక ఆందోళన అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.